మిస్టరీ స్పిన్నర్ గా పేరు పొందిన టీమిండియా స్పిన్నర్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ వరుణ్ చక్రవర్తి ఇటీవల ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. వికెట్ల వేటలో వెనుకబడ్డంతో పాటు పరుగుల కట్టడి చేయడంలోనూ అతడు ఇబ్బంది పడుతున్నాడు. దీంతో జట్టుకు బలంగా మారతాడు అనుకున్న అతడు ఇప్పుడు భారంగా మారిపోతున్నాడు. తాజాగా ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లను అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. జట్టు ఓటమికి తాను ఒక కారణమయ్యాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ 221 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి ప్రదర్శనపై టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. బౌలింగ్ తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. వరుణ్ చక్రవర్తి అప్డేట్ కావాలని బంతిని స్పిన్ చేయడం, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం నేర్చుకోకపోతే అతడు ఇబ్బంది పడతాడని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. అన్ని సమయాల్లో గుగ్లీలు మాత్రమే వేస్తే వర్కౌట్ కాదు అన్నారు. వైవిధ్యంగా బంతులు సంధించాలని, లెగ్ స్పిన్ వేయాలని సూచించాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి దగ్గర మిస్టరీ ఏమీ లేదని, అదంతా హిస్టరీగా మారిపోయిందని కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. కాగా టీ20 ప్రపంచ కప్ 2026లోనూ వరుణ్ విఫలమయ్యాడు. చివరి 5 మ్యాచ్లలో ఏకంగా 12కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మిగతా బౌలర్లు సత్తా చాటడంతో టీమిండియా టైటిల్ సాధించింది. కానీ వరుణ్ మాత్రం బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు. కెరియర్ ప్రారంభంలో మిస్టరీ స్పిన్నర్ గా అద్దరగొట్టిన వరుణ్ ప్రస్తుతం బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. దీంతో అతడు బౌలింగ్ లో ఈజీగా సిక్సర్లు బాధేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమాచారి శ్రీకాంత్ వరుణ్ కు కీలక సూచనలు చేశాడు. మరి వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ శైలిని మార్చుకుంటాడా లేదా అనేది ఐపీఎల్ 2026లోని మిగతా మ్యాచ్లలో తేలిపోనుంది.